గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. కలిచుంటే కలదు సుఖం కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటాం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ మెదురు చూచే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిచే. వస్తారా మా ఇంటికి ఏటి రోజు సంక్రాంతి. ఏంద్రో ఓబు కలిసి ఉందాంరా ప్రేమించుకుందాంరా అంటా ఉన్నావు. కొంపదీసి ఆ పంకజాన్ని ఆ బోరింగ్ పాపని మీ ఆవిడతో కలిపేసి అంతా కలిసి ఉందామని ఆడుకుందామని ఏమైనా ఆశలు ఎట్టేసుకున్నావా ఏటి? ఆ గోల నువ్వు పడలేవు రోయ్. వచ్చావా? వచ్చేస్తావు. నువ్వింకా రాలేదేంటా అని చూస్తా ఉన్నాకెట్టమయ్యా. నీకు పంకజం బోరింగ్ పాపలు భలేగా గుర్తుంటారు మయ్యా. నీ సంగతి నాకు తెలియదురా ఓబు. సర్లే మరి ఎందుకు పాడేవా పాట? ఏం లేదు మయ్యా, కూటమి పార్టీలు కలిసి ఉంటేనే కలసి చుకో అని చెప్పేందుకే పాడుతా ఉన్నా. వాళ్ళకేరా బ్రహ్మాండంగా కలిసి మెలిసి ఉంటున్నారు. మరో 3 పర్యాయాలు అంటే మరో 3 ఎన్నికల వరకు 15 ఏళ్ల పాటు మేమంతా కలిసే ఉంటామని పవన్ కూడా మొన్న మధ్య చెప్పాడు కదరా. నీకు ఆ డౌట్ అనుమానం ఎందుకు వచ్చింది? ఏడా చదవలేమయ్యా, కూటమిలో పవన్ కు ప్రాధాన్యం పెరిగిందే, ఇట్టాగే కొనసాగితే టీడీపీ జనజానం తినేసిన ఆశ్చర్యం లేదని తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారని. ఓరి ఎర్రినాగన్నా, అది వైసీపీ పత్రికో సోషల్ మీడియానో అయ్యి ఉంటదిరా. ఇప్పుడు వాళ్ళకి ఉంది ఒక్కటే ఒక ఆశ, పవన్ ని బాబు గారిని ఎడిపోతే చూడాలని. అందుకే ఇట్లాంటివి వండి వారిస్తా ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా బాబు గారు పవన్ ని నెత్తిని పెట్టుకుని చూసుకుంటున్నారు. చూసుకోకపోతే అర్థమయ్యా, ఆయన జైల్లో ఉంటే ఎవరొచ్చారు? ఆ రోజున బయటకు పవనే కదా వచ్చి నేనున్నా మనం కలిసి పోటీ చేస్తున్నామని భరోసా ఇచ్చి అది జనంలోను ఇటు టీడీపీలోను నమ్మకం కలిగించండి. అంతేనా? బీజేపీని బ్రతిమాలో బామాలో కూటమితో జట్టు కట్టేందుకు ఒప్పించింది కూడా పవనే కదరా. అందుకే బాబు గారు అంత విలువిస్తా ఉన్నారు. ఆయన రాజకీయ చాణక్యుడు, ఆయనకి తెలీదా ఎవరికంటే? మరి అదే కదా, ఇక్కడే వైసీపీకి ఈ బంధం నచ్చడం లేదు. ఎలాగైనా ఇడగొట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. గోతికాడిని అక్కలాగా వేసి చూస్తా ఉంది. అందుకే ఇట్లాంటి పులిహోర కబుర్లు వండి వారిస్తా జనాన్ని టీడీపీ క్యాడర్ని తప్పుతో పెట్టించాలని చూస్తా ఉంది. అది సరే, నువ్వు చదివిన ఆ గ్రేట్ న్యూస్ లో ఇంకా ఏం రాశారండి? ప్రభుత్వ కార్యాలయంలో అనవసరంగా బాబు గారి ఫోటో పక్కన పవన్ ఫోటో పెట్టారట. ఎన్నికల్లో జనసేన 21 సీట్లు ఇస్తే 2 ఎంపీ సీట్లు ఇవ్వడం కూడా దండగానని, అవి చాలవన్నట్లు నామినేటెడ్ పదవుల్లోనూ మంత్రి పదవుల్లోనూ ఎక్కువ సీట్లు ఇస్తున్నారని, నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడం కూడా టీడీపీ శ్రేణులకు నచ్చడం లేదని నువ్వని ఆ గ్రేట్ వెబ్సైట్ రాసుకొచ్చింది మయ్యా. అది సంగతి. పాపం వాళ్ళంతా జగన్ కి ఏదోలా ఉడతా సాయం చేయాలని ఇట్లాంటి లేనిపోని రాస్తా ఉంది. ఒకవేళ వాళ్ళకి ఆశించినట్లు చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఈ ఎన్నికల సమయానికి అంతా కలిసిపోతారు, కలిసే పోటీ చేస్తారు. వైసీపీ ప్రయత్నాలు వృధా, అనవసరంగా సమయం వృధా, ప్రయాస. అంతే అంటావా? ఇదంతా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న విష ప్రచారమే అంటావా మయ్యా? లేకపోతే కాందకలేని దొరదక అత్తిపేటకి ఎందుకు చెప్పు. జనసేన టీడీపీ కలిసి ఉన్నంతకాలం జగన్ రెడ్డి గెలిచే అవకాశమే లేదనేది వైసీపీ పెద్దల మాట. అందుకే అటువైపు నుంచి నరుకు రావాలని చూస్తా ఉన్నారా బాబు. అది అయ్యే పనేనా? పక్క పార్టీలు ఇడిపోతే గానీ మనకు ఛాన్స్ లేదనుకోవడంలోనే జగన్ పూర్తిగా పతనం అయిపోతున్నాడు. అక్కడే ఆగిపోతున్నాడు. ముందుకు కాదు కదా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. దాన్నే తిరోగమనం అంటారు. నిజమేమయ్యా, ఇలా వంకలో పుల్లలు పెట్టుకుంటూ పార్టీ క్యాడర్ను వదిలేస్తా ఉంటే మరీ నీచంగా చండాలంగా మాట్లాడుకుంటారు జనం. కార్యకర్తలోని చిరాకు పడుతుంది. ఇదే స్ట్రాటజీ గత 2 ఏళ్లుగా ఫాలో అవుతున్నారు కదరా. ప్రయోజనం ఏమైనా ఉందా? ఇంకా ఎందుకు ఈ పనికి మాల దరిద్ర పెట్టుగాళ్ళు? విభజించాలి అని కంకణం కట్టుకున్నప్పుడు వేరేగా ఏం ఆలోచిస్తాడు మయ్యా? నిజమేరా, ఏరే ప్లాన్స్ ఏమీ లేవన్నట్లున్నాయి. చేత కావట్లేదు అనుకుంటా. ఇంకో విషయం కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది మయో. జనజానంలోకి వచ్చే వైసీపీ నాయకుల గురించి కనీస సమాచారం టీడీపీకి ఇవ్వడం లేదని తెలుగు తమ్ముళ్ళు గురిగా ఉన్నదట. ఓహో, మొన్న మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకున్నారని ఆ వంకతో లోకేష్ కు పవన్ కు పుల్ల పెట్టాలనేది వైసీపీ ఆలోచన. వాళ్ళు మాట్లాడుకునే పార్టీలోకి వచ్చారని ఆహ్వానిస్తా ఉన్నారని పాపం రాజనోడికి తెలియదులేరా. ఆ మాటకొస్తే జగన్ రెడ్డికి తెలియదు. బాబు గారికి వైసీపీ సోషల్ మీడియా ఆడే డ్రామాలు తెలియకుండా ఉంటాయా? ఒక బాబు గారికి ఇట్రా, పవన్ కి లోకేష్ కి మంత్రులందరికీ తెలుసు. వైసీపీ వాళ్ళ టార్గెట్ ఒకటే, ఎలాగైనా జనసేన టీడీపీలు ఎడగొట్టేయాలని. ఈ 4.5 ఏళ్లలో వాళ్ళు చేయని ప్రయత్నాలు ఉండవు చూడు. మరి ప్రజా సమస్యల సంగీతం ఆ బుద్ధి ఉంటే బుద్ధిగా అసెంబ్లీకి వెళ్తారు కానీ ఇట్లాంటి కూటలు చేస్తారట్రా. అయినా వాళ్ళకంటే 100 రెట్లు కూటమి ప్రభుత్వ పాలన చేస్తా ఉన్నప్పుడు సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే జగన్ రెడ్డి పవన్ కి బాబు గారిని ఎడగొట్టడానికి ఏదో పొల్లెడతా ఉన్నాడు. ఎలా అనే దాని మీద దృష్టి సారించాడంట. మరి దీన్ని ఎలా తిప్పుకొడతారు మయ్యా బాబు గారు పవన్? ఒరే ఓబు,
నీకు నాకే అన్నీ తెలిసిపోతా ఉన్నాయి, వాళ్ళకి తెలియదంటావా? అన్నీ గమనిస్తానే ఉంటారు. కానీ రే, బాబు గారికి పవన్ మీద అపారమైన అభిమానం ఉందిరా. ఆయన పవన్ మాటకి ఎదురు చెప్పరు. అంటే జగన్ రెడ్డి చేసేవన్నీ వేస్ట్ పనులే అంటావు. ఆయనకి బిర్యానీకి పలావ్కి తేడా తెలీదు. జనం బిర్యానీ మొహమ్మ ఒత్తి కొత్త రకం రాజుగారి పలావ్, నాయుడు గారి కుండ పలావ్ తింటా ఉన్నారు. జగన్ రెడ్డి ఏమో బిర్యానీ పెడతా అంటున్నాడు. ఏది పెట్టినా మొక్కలు మంచిగా ఉండాలి. అది లేకపోతే బిర్యానీ అయినా పలావ్ అయినా పెట్టిన ప్రయోజనం లేదు. ఆ విషయం జగన్ రెడ్డికి తేల్దాం. మొక్కలంటే రాష్ట్ర అభివృద్ధి కదమయ్యా. వామ్మో, నువ్వు తెలివి మీరిపోయారు. ఓబో, రాజకీయ విశ్లేషకుడిగా వెళ్ళి టీవీ డిబేట్ లో కూర్చోవచ్చు. ఆ పని మీద ఉండు. ఓడికమయ్యా, నాకంత చేయనాడుంది. ఎలికలు తిరగరోయ్ ఓబులేసా. అక్కడ రాజకీయ విశ్లేషకులను చెప్పబడే వాళ్ళు అంతా నీ కట్టి మేధావులు ఏం కాదులే. ప్రయత్నించు, పోయేదే ఉందా. గోదారి కిట్టయ్య వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.